ఇవాళ మొత్తం మధ్యతరగతి మానవులు సంపాదిస్తున్న దాంట్లో సగం సొమ్ము పైగా 90% బొమ్ము విద్యకి వైద్యానికి వెళ్ళిపోతుందండి. విద్య వైద్యం అంతే. పిల్లల్ని బడిలో చేర్చామంటే అడ్మిషన్ ఫీజు 2 లక్షలు, ట్యూషన్ ఫీజు 2 లక్షలు. వాడికి వచ్చేది 2 మాటలు మమ్మీ డాడీ, ఒక్కోదానికి ఒక్కో లక్ష, అంతకంటే ఏం లేదు ఇక్కడ. డైపర్ బదులు నెక్కర వేసాం, అంతకంటే గొడవ. డైపర్ వేసి ఇంట్లో కూర్చోబెడితే 2 లక్షలు మిగిలే వేధవస అంతా. ఇప్పుడు నెక్కర వేసి పంప 2 లక్షలు అయినాయి. ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే మమ్మీ డాడీ. 90 ఏళ్ల వాడిని డాడీ అని పిలుస్తున్నారు. నాకు చాలా అవమానంగా ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పాలి, నా నాన్న పిలవద్దురా నాన్నగారు అనమని చెప్పాలి. తండ్రిని పట్టుకుని డాడీ అంటే ఏంటంటే దరిద్రం. ఆయనకి ఎన్నేళ్ళు? 80 ఏళ్ళు ఉన్నాయి. డాడీ అని ఎలా అంటావు? ఎక్కడ మాట అది? ఆయన వాళ్ళ నాన్న అలా పిలవలేదే, నువ్వెలా పిలుస్తున్నావా? పెద్దవాళ్ళు చెప్పాలి, బలకనం డాడీ అని నాన్నగారని చెప్పు. నేర్పాలమ్మా, ఇంట్లో తల్లిదండ్రి నేర్పాలి ఖచ్చితంగా. అమ్మను పట్టుకుని మమ్మీ అన్నాం, తండ్రిని పట్టుకుని డాడీ అన్నాం. ఏం దరిద్రం వచ్చిందండి? ఇందుకోసమా మన భాష? మళ్ళీ అందరూ తెలుగు భాష అనగానే చప్పట్లు కొడతారు మీరు అందరూ. ఇళ్ళల్లో ఎక్కడ మార్పు ఉండదు ఇక్కడ.